మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అర్ధాత్మ స్వాగతం. నిన్న అంగళ్ళు పల్లెటూరులో ఈ కార్యక్రమం చేయలేకపోయాను, క్షమించండి. మహారాష్ట్ర వానల వల్ల మనకు ఉపయోగం ఉంటుందా అన్న రిటర్న్ చంద్ర గారు అన్న, మన ఉపయోగం సంగతి ఏమో కానీ అక్కడ వర్షాలు పడితే అక్కడ పుష్కలంగా నీరు వస్తుంది, పంటలు బాగా పండుతాయి. వాళ్ళు ఇక టమాటా ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తారు, ప్లాంటేషన్ జరుగుతాయి అంతే. అంగళ్ళు మార్కెట్ సూపర్, ఆల్ ఫార్మర్స్ హ్యాపీ నౌ. యూజర్ గారు, అంగళ్ళు మార్కెట్ కాదన్నా అక్కడ వచ్చే కాయలు కూడా సూపరో సూపర్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, జోహార్ వైఎస్ఆర్, మిస్ వైఎస్ఆర్, రైతు బాంధవుడు వైఎస్ఆర్. ఎస్, జననేత రాజన్న ఆయన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి రెండవసారి ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఆయన బతికుంటే అసలు రాష్ట్ర విభజనే జరిగి ఉండేది కాదు. రాష్ట్ర విభజన శాశ్వతంగా ఆగిపోయింది. రాష్ట్రం విభజించబడింది, రాష్ట్రం అల్లకల్లోలమైంది. ఒక వ్యక్తి మరణం వల్ల ఇంతగా నష్టం కలిగిన ప్రాంతం ఏదైనా ఉంటే అది కేవలం మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఆయన బతికుంటే రాష్ట్రం కలిసి ఉండేది. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయినప్పుడు ఈపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా మరణించడంతో కాంగ్రెస్ పార్టీకి ఎంతసేపు ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డిని ఎలా అడ్డుకోవాలి, వైఎస్ఆర్ ఫ్యామిలీ ఎలా పలసన చేయాలి, ఈ దృష్టితో వెళ్ళారు. కానీ రాజశేఖర రెడ్డి ప్రారంభించే కార్యక్రమాల పట్ల వాళ్ళు శ్రద్ధ చూపలేదు. దాని ఫలితం కాంగ్రెస్ పార్టీ కూడా అనుభవించింది. ఏదేమైనా జననేత రాజన్ అన్న ఎన్టీ రామారావు తర్వాత తెలుగువారి గుండెల్లో గూడు కొట్టుకున్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి. జోహార్ వైఎస్ఆర్. అన్న గుడ్ మార్నింగ్, సూపర్ ఇన్ఫర్మేషన్. మంజునాథ కూడా థ్యాంక్ యూ అన్న. కోలార్ స్మాల్ బాక్స్ 850 రూపీస్. మంజునాథ్ రెడ్డి గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్న ఆగస్టు మంత్లో చిన్న బాక్స్ 200 నుంచి 300 పక్కా. రామచంద్ర గారు. ఇక వెంకీ గారు, వీడియో ఎంపీఎల్ ఏం నా, నువ్వు కూడా ఇలా వీడియోస్లో మోసం చేస్తున్నావా? వెంకీ గారు, అది పొరపాటున జరిగిందండి. అది వర్షం పడుతున్న అంగంలో వీడియో తీశాను. అప్లోడ్ చేసే సమయంలో పొరపాటుగా ఈ మదనపల్లి వీడియో వచ్చేసింది. ఐఎమ్ వెరీ సారీ. మీరు కామెంట్లు పెట్టిన తర్వాత ఆ వీడియోని ప్రైవేట్లో వేసి దాని యొక్క ఫోటోను మార్చి మళ్ళీ ఆ వర్షం యొక్క వీడియోను అప్లోడ్ చేయడం జరిగింది. ఇది కావాలని చేసింది కాదు. అక్కడ కరెంటు లేదు, వర్షము, పని ఒత్తిడి, దానివల్ల మాత్రం జరిగిందన్న. నేను ఇప్పుడు అలా చేయను. కామెంట్ పెట్టినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు అన్న. మీరు కామెంట్ పెట్టడం వల్లే మీతో పాటు ఇంకో అన్నదాన్ని కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ చూడటం వల్లే అప్పటికప్పుడు ఆ వీడియోలో ఒక ఫోటోను మార్చి దాని యొక్క టైటిల్ని మార్చి వర్షం వీడియో మళ్ళీ అప్లోడ్ చేయడం జరిగింది. చాలామందికి చూశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న. ఆఫ్టర్నూన్ ఆల్ టమోటా మార్కెట్ రేట్స్ వీడియో ఎందుకు చేయట్లేదు? నా మధ్యాహ్నం పూట వీడియో చేయాలని ఉందన్న. ఈ అంగళ్ళులో ఈ కార్మికుల కొరతతో చేసేది 2 పనులైనా కూడా అర్ధరాత్రి 12 గంటలు, 1 గంట, 2 గంట అవుతుంది. ఉదయం పూట అలసిపోతున్నాను. ఉదయం పూట యాక్షన్లో ఉండడం వల్ల చేయలేకపోతే, వాళ్ళు చేయాలని ప్రయత్నించాను కానీ చేయలేకపోయినాను. బట్ రేపటి నుంచి ఖచ్చితంగా ఆల్ మార్కెట్ టమాటా ప్రైస్ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. కోలార్లో అయితే మండీ వాళ్ళే కవర్ వేస్తారు కాయల మీద. వినోద్ కుమార్ వచ్చి కోలార్ మార్కెట్ యొక్క దత్తపుత్రుడు. ఆయనకి కోలార్కి వీరాభిమాని, కోలార్కి భక్తాంజనేయుడు. తమ్ముడు కోలార్లో వచ్చి హైట్ 5-6 పెడతారు. లాట్లోని మదనపల్లిలో అయితే కేవలం 2 హైట్ ఉంటుంది. 600 క్రేట్లు అంటే మొత్తం మండి అంతా సరిపోతుంది తమ్ముడు. కోలార్కి మదనపల్లికి చాలా వ్యత్యాసం ఉంది. అక్కడ ఆల్మోస్ట్ వెళ్ళే టమాటాలని క్వాలిటీ కాయలే. నువ్వు కోలార్ అభిమాని కాబట్టి నీకు తెలియదేమి కాదు. అన్ని క్వాలిటీ అక్కడ టమాటా వేరైపోతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇక్కడే వేరైపోతాయి. ఇళ్ళ దగ్గరే, తోటల దగ్గరే అక్కడికి టమాటాలు వెళ్తాయి. మీరు చెప్పింది వాస్తవం కావచ్చు. మదనపల్లిలో కొంచెం కష్టం ఉన్నాయి పంటలు. మొత్తం ఇప్పుడు దిగుమతి భారీగా వస్తుంది కాబట్టి అన్నింటినీ మండి వాళ్ళు కవర్ చేయలేరు. మదనపల్లి చుట్టుపక్కల వాళ్ళు అంగళ్ళు పోవచ్చు. కుమార్తె గారు, మదనపల్లి చుట్టుపక్కల వాళ్ళు కాదన్నా, ఎక్కడి నుంచైనా అన్నదాతలు మదనపల్లి అంగళ్ళు మాటకు రావచ్చు. గత సంవత్సరం బాకాలపేట నుంచి కూడా అంగళ్ళు మాట టమాటాలు వచ్చాయి. అంగళ్ళు మాటలో టమోటాలు తల పూర్ణమ చంద్రుల్లా మెరుస్తున్న కాయలు, అందుకే అక్కడ ధర పెడుతుంది. తన్వీర్ భాష వీడియో ఎంపీఎల్ భాషా గారు, ఇదివరకు అదే చెప్పడం జరిగింది. మీ కామెంట్ చూసిన తర్వాతనే నేను ఆ వీడియోని మార్చాను. కామెంట్ పెట్టినందుకు మీకు కూడా ధన్యవాదాలు. తొలి కామెంట్ మీదే వచ్చింది ఆ వీడియో గురించి. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, వెంకట్ గారు, మండీ ఓనర్ షుడ్ ప్రొవైడ్ పేపర్ ఫర్ టమోటా, ఇట్ ఈస్ టూ బ్యాడ్. వర్షాలు వచ్చినప్పుడు మండీ వాళ్ళే పట్టలు ఇవ్వండి, కాయలు కాపాడుకోవచ్చు, కాయలు తడవకుండా ఉంటాయని వెంకట్ గారు పెట్టారు. ఇదివరకు చెప్పానన్నా, కోలార్కి మదనపల్లికి అంగళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది. కష్టం మండి వాళ్ళని పట్టలు పంచడం. టీవీఎస్ బాబు అన్న 1500కి తగ్గేది లేదు. నిజమన్నా, నిన్న 10 తగ్గలేదు, ఇవాళ 1600 2-3 లాట్లు పడ్డాయి.
ఇక కార్తిక్ గారు, రైతు సోదరులు నా విన్నపము, సయ్యద్ అన్నగారు మీ కామెంట్లు నా సమాధానం పెట్టేది మనలాంటి రైతుల కోసమే, అది మనము ప్రతి రైతు గమనించగలరు. ఆయనకు లాభం అవసరం కాదు, నలుగురు రైతుల అభిప్రాయం అది చదివి వినిపించడం మాత్రమే, అది మనలాంటి రైతులు సద్వినియోగం చేసుకోవాలి తప్ప పౌరుషాలు దమ్ము ధైర్యం ఎందుకు అన్న, ప్రతి రైతు గమనించండి అన్న, మనం సిద్ధం చేసుకుంటూ బయట ప్రపంచాన్ని సయ్యద్ అన్న కామెంట్ల ద్వారా తెలుసుకుంటున్నాము, అది చాలు రైతుకి. అన్నగారు, నా పేరు సుదర్శన్ నాయుడు, మాది ఉచ్చవాళ్లపల్లి. నేను కూడా మీ అంత చక్కగా మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం ఎందుకు, దాని వల్ల ఉపయోగం ఏమి, ఇంత చక్కగా నేను కూడా చెప్పలేకపోయాను. చాలా 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 ధన్యవాదాలన్న, మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం గురించి చక్కగా విశ్లేషించినందుకు, అందరికీ అర్థమయ్యేలా చెప్పినందుకు మరొక్క మారు సయ్యద్ షహతాబ్ దంపతుల తరఫున మీకు శతకోటి అభివందనాలు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, నమస్తే సార్, ఆగస్టు ఎన్న రేటు ఇరుతా సార్, ఆగస్టు ఎంత ఉండవచ్చు అని చెప్పి భానుశంకర్ గారు కామెంట్ పెట్టారు. అన్న, జూలై వరకు అన్నదాతలకు గిట్టుబాటు ధరకు అది ధర ఎంతన్నా ఉండవచ్చు, గిట్టుబాటు ధర ధోకాలు ధరలు ఉంటాయి. నేను వీడియో చేశాను. ఆగస్టు ధరల గురించి జూన్ చివరిలో మాట్లాడినప్పుడు చాలామంది చెప్పారు, కానీ పదే ఫోన్లు చేసి ఆగస్టులో ఎంత ధర ఉంటుంది, 200 ఉంటుందా, 300 ఉంటుందా, ఇంకా తగ్గుతుందా, తగ్గితే ఎంతవరకు తగ్గుతుంది, ఏ మేరకు తగ్గుతుంది అని ఇటువంటి ప్రశ్నలతో నన్ను మరీ తీవ్రంగా హింసిస్తున్నారు. అందరికీ చెప్తున్నాను అన్న, ఆగస్టులో ధరలు తగ్గుతాయని నేను చెప్పలేదు, జూలైలో ధరలు ఉంటాయని చెప్పాను. ఆగస్టు ధరల గురించి జూలై చివరి మాట్లాడదామని, ఎందుకంటే తమిళనాడు లోకల్ స్టార్ట్ అవుతుంది, అనంతపురం ఉంది, కళ్యాణదుర్గం ఉంది, ఇవన్నీ ఇక్కడ దిగుబడులు పెరుగుతాయి, మనకు కూడా తోటలు ఉన్నాయి. కాబట్టి మనకు అంచనా రావాలి, ఎంత మాత్రం దిగుబడి వస్తుంది, స్టాక్ వస్తుంది, దాన్ని బట్టి ధరలు చెప్పగలం. మళ్ళీ చెప్తుంది, దయచేసి ధరలు తగ్గుతాయా, ఎంత మేర తగ్గుతాయి, ఏ మేరకు తగ్గుతాయి ఇలాంటి ప్రశ్నలతో మాత్రం నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఫోన్ చేసేవాళ్ళు ఇంకొంతమంది అయితే వీడియోలు చూడకుండా ఒకరిద్దరు ఫోన్ చేస్తున్నారు, ఏం ధర మదనపల్లి అని. వీడియో చూడండి అన్న, వీడియోలు చూస్తే మాకు అసలు బూస్ట్ ఎనర్జీ ఉంటుంది. మీరు వీడియోలు పెట్టిన తర్వాత నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఏమన్నా మీ బాధలు పంచుకోవచ్చు, కానీ ఏం ధర వెళ్ళింది అని. సరే, వీడియో చూడండి, చూసి మళ్ళీ కాల్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఆగస్టు ధరల గురించి మాత్రం దయచేసి ఫోన్లు చేయకండి. ఆగస్టు సంబంధించిన ధరలు జూలై చివరి వరకు ఖచ్చితంగా మీ ముందు ఆ సమాచారాన్ని తీసుకొస్తాను. అయ్యో, ఇట్ ఈజ్ లైక్ నో ప్రాపర్ ఫెసిలిటీస్ టు సేఫ్ గార్డ్ టమోటాస్ వైల్ రైనింగ్ ఇన్ మార్కెట్. వర్షం పడితే టమోటాలకు రక్షణ లేదు అని ఆయన కామెంట్ పెట్టారు. ఉన్న షెడ్లు ఉన్నాయి, మదనపల్లి కానీ అంగాలు కానీ షెడ్లు దాటి బయటికి వస్తేనే నో సేఫ్. విజయ్ గారు ఫస్ట్ థ్యాంక్ యూ. రామశ్రీ గారు, హార్వెస్ట్ యువర్ టమోటాస్ అట్ రైట్ టైమ్, డోంట్ డూ డిలే ఇన్ హార్వెస్టింగ్ యువర్ క్రాప్, దిస్ ఇయర్ ప్రైస్ మే బీ దిస్ మచ్ ఓన్లీ. హార్వెస్ట్ పదానికి నాకు అర్థం తెలియదు, గూగుల్ సెర్చ్ చేసే రామశ్రీ గారు పంట అని వచ్చింది. ఆయనకు ఉద్దేశం టమోటా పంట పెట్టాలనుకుంటే ఇది సరైన సమయము, ఆలస్యం చేయకండి, ఇదే ధరలు ఉండవచ్చు అని ఆయన కామెంట్ పెట్టారు. ఇక యూజర్, నమస్తే సయ్యద్ షహతాబ్ అన్న, ఐ ఆమ్ వెంకటగిరి శివప్రసాద్, ఐ రిక్వెస్ట్ యూ మేక్ వన్స్ ఏ వీకెండ్ కామెంట్. ఏబిఎన్ రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్ ఉంటుంది, ఆయన అలా వీకెండ్ వారంలో చివరి రోజు ఒక కామెంట్ వీడియో చేయమని ఆయన కామెంట్ పెట్టారు. చూస్తానన్నా, ప్రయత్నిస్తాను. ఇక జగదీష్ గారు, రాజ్ కుమార్ రెడ్డి గురించి ఆయన కామెంట్ పెట్టారు. అన్న, ఆయన 10,000 అడుగుతున్న మాట వాస్తవమే, నీకు అనుకోవాల్సింది లేదు, మీకు ఇష్టం ఉంటే ఇచ్చి సమాధానం తీసుకోండి. ఈవినింగ్ మార్కెట్కి అయితే ద్వారగా ఉంటాయి, మార్నింగ్కి కాయలు ద్వారగా పీకిన కలర్ వస్తాయి. వినోద్ కుమార్, నిజమే. లైవ్ వీడియో జాక్పాట్ అన్న, ఎంపీఎల్ జేకే రేట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందా అని ఫార్మర్స్ మగులు వస్తున్నారు. రేటు ఇంకా పెరుగుతుంది చెప్పి ఫార్మర్స్ కాయలు తోటలు వదిలేసి మాగులు పెరుగుతున్నారు అని కామెంట్ పెట్టారు యూజర్ గారు. లేదన్నా, నేను కూడా అలాగే అనుకున్నాను, కానీ కూలీల కొరత విపరీతంగా ఉంది. కూడా తోటలు భారీగా ఉండడం వల్ల కూలీలు దొరకడం లేదు. అందుకే కూలీలు పెంచినా కూడా కూలీ ధరలు దూరకాయల ధర ఉందని తెలిసి కూడా బాగుళ్ళు కాయలు తెచ్చి రైతు ఎందుకు నష్టపోతారన్నా, కూలీల కొరత వల్ల మాత్రమే మాగిన టమాటా మాటకు వస్తున్నాయి. కానీ ధరలు వస్తాయని చెప్పి ఎవరు టమాటాలు పంటల్లో ఎందుకని అందరికీ ఆందోళన, ఆగస్టులో ఏమవుతుందని ఎవరు కూడా టమాటాలు ఆపుకోవడం లేదు. కూలీల కొరతతో గత్యంతరం లేక మాత్రమే అన్నదాతలు మార్కెట్కు మాగిన కాయలు తెస్తున్నారు. ఇక మనం మరొక పరిశీలిస్తే
మనోహరన్ గారు ఉడుమాలపేట నుంచి, తమిళనాడు ఉడుమాలపేట 350 నుంచి 450 15 kg బాక్స్. నిన్నొచ్చిన సమాచారం ఇది. చిన్న చిన్న లాట్స్ ఎవరైనా రేట్స్ బాగా వెళ్తున్నాయి, కలకడ మదనపల్లిలో చిన్న చిన్న లాట్ ధర బాగా పెడుతుంది, కలకడలో ధర వెళ్ళడం లేదని చెప్పి బక్కన వేసారు కామెంట్ పెట్టారు. సిండికేట్ ఎక్కువ అయిపోయారు ఎంపీఎల్ మార్కెట్ వాళ్ళు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జాక్పాట్ అండ్ రేట్స్ వేస్తున్నారు. వినోద్ కుమార్, ఈ వినోద్ కుమార్కి మదనపల్లి మాట్లాడి ఇష్టం లేదు. ఆయన టమోటా పండించే రైతే, టమోటాలు ఇక్కడికి తేడు. అన్నా వినోద్, తమ్ముడు వినోద్, అంగళ్ళు ధరలు బాగా పెడుతున్నా, అంగళ్ళు ధరలు బాగా పెడుతున్నా అంటున్నారు. అన్న అంగళ్ళు ధరలు పెడుతున్న మండీలు మోహన్ రెడ్డి కానివ్వండి, టీవీఎస్ కానివ్వండి ఉన్నాయి, క్యాన్ మండీలు పెడుతున్నాయి. ఆ 2 మండీలు కూడా మదనపల్లి ఉన్న మండీలే. ఆ 2 మండీల యజమానులు కూడా మదనపల్లి మండీల వాళ్ళే. ఇక్కడ ఎందుకు ధరలు వెళ్ళడం లేదు, అక్కడ ఎందుకు ధరలు పెడుతున్నాయి? మీరు కూడా ఆలోచించాలి, ప్రాజ్ఞులు మీరు. బ్రదర్, డోంట్ అప్లోడ్ జాక్పాట్ రేట్స్, మెన్షన్ వితౌట్ జాక్పాట్ రేట్స్ నో యూస్. నేచర్ గారు, అన్నా అప్పటికే సమయం ఉండదు, నేను పనిలో ఉంటాను కాబట్టి అటు పని ఇటు వీడియో అప్లోడ్ చేయడము నేను చేయలేను. ఫస్ట్ వెంకట ఎంఎస్, థ్యాంక్ యూ దగ్గర. సెప్టెంబర్లో ఈసారి రేట్స్ ఎలా ఉంటాయి అన్న, ఆగస్టు ధరలు చెప్పడానికి కావడం లేదన్నా, తలకిందులు అవుతుంది. ఇంకా సెప్టెంబర్ రేట్లు ఐఎమ్ వెరీ సారీ. మళ్ళీ అన్నది విజ్ఞప్తి, దయచేసి ఆగస్టు ధర గురించి ఫోన్లు చేయకండి, ఆందోళన పడకండి. టమోటాలు ఇప్పుడు ఏమో చెప్పలేము, వర్షాలు ఉన్నాయి, వర్షాలు పడే కాలం ఇది, ఏమవుతుందో మనం చెప్పలేము. ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోకండి. జూలై చివరి వల్ల మాత్రం ఖచ్చితంగా నేను ఆగస్టు ధర సమాధానం గురించి ఖచ్చితంగా వీడియో చేస్తాను. అంతవరకు ప్లీజ్ బీ పేషెన్స్. ఇది ఈరోజు మీ కామెంటు, నా సమాధాన కార్యక్రమం. మరొకసారి రాజన్నకు జయంతి నివాళిని సమర్పించుకుంటూ, తెలుగువాడి గుండెల్లో ఆయన ఎప్పటికీ స్మరణీయుడు, చిరస్మరణీయుడు. జై ఎన్టీఆర్, జోహార్ వైఎస్ఆర్.